గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనము జనాభా పెరుగుదల నియంత్రణ చర్యలు. జనాభా పెరుగుతూ పోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఉన్నటువంటి దాని అన్ని రకాల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతో దాని యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి జనాభా నియంత్రణను అరికట్టడానికి తీసుకునేటువంటి చర్యల గురించి, ముఖ్యంగా ఆర్థిక చర్యలు, సాంఘిక చర్యలు, కుటుంబ నియంత్రణ చర్యలు. ఒక దేశం యొక్క ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అంటే సహజ వనరులు, మానవ వనరులతో పాటు వాటి యొక్క జనాభా యొక్క ప్రభావం కూడా ఉంటుంది. జనాభా పెరుగుదల ఏ దేశం అయితే కంట్రోల్లో ఉంటుందో ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తుంది. జనాభా నియంత్రణ చర్యల లోపల ముఖ్యంగా ఆర్థిక చర్యలు, ఆర్థిక పరమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల జనాభాను మనము అరికట్టవచ్చు, జనాభా పెరుగుదలను అరికట్టవచ్చు అంటే ముఖ్యంగా పారిశ్రామిక రంగ విస్తరణ. పారిశ్రామిక రంగ విస్తరణ ఏ విధంగా అంటే, ఒక దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందినట్టయితే పారిశ్రామిక లోపల పనిచేసేటువంటి వ్యక్తులు విద్యావంతులై ఉంటారు. మరియు అది దానితో పారిశ్రామిక అభివృద్ధికి తోడుగా నాగరీకరణ అనేటువంటిది జరుగుతుంది. చాలామంది ప్రజలు గ్రామాల నుంచి నగరాలకు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ జీవన విధానం లోపల మరియు ఆధునికమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడడం అనేటువంటిది జరుగుతుంది. నగరాల్లో నివసించేటువంటి జనాభా ఎవరైతే ఉంటారో ఆ ప్రజలు వాళ్ళ యొక్క ఆదాయ స్థాయిలను మరియు వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుకోవడం కోసము కుటుంబ నియంత్రణను పాటించడానికి ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశం ఉన్నది. పారిశ్రామికంగా ఏ దేశాలైతే అభివృద్ధిని సాధిస్తాయో ఆ దేశాలు ఆధునీకరించబడతాయి. నగర జనాభా ఏ దేశంలో అయితే ఎక్కువగా ఉంటుందో వీళ్ళు పారిశ్రామిక రంగంలో, సేవల రంగంలో పనిచేసే వాళ్ళు పెద్ద కుటుంబాలకు ఎక్కువగా వచ్చేటువంటి పెద్ద కుటుంబాల వల్ల వచ్చేటువంటి నష్టాలు అనేటువంటిది, ఆర్థిక భారాన్ని వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఎక్కువగా పారిశ్రామిక అభివృద్ధి మరియు నాగరీకరణ అనేటువంటి జరిగినటువంటి ప్రాంతాల్లో వల్ల జనాభా అనేటువంటిది కంట్రోల్లో ఉంటుంది. వారు కావలసినంత సమయాన్ని కుటుంబానికి ఇవ్వలేకపోవడం, చిన్న కుటుంబానికే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళ జీవన ప్రమాణం పెంచుకోవడానికి పెరగాలి అనంటే, ఆదాయ స్థాయి పెరగాలి అనంటే వాళ్ళు పరిమిత కుటుంబానికే ఎక్కువగా ప్రాధాన్యతను చూపడం వల్ల కుటుంబ నియంత్రణ పద్ధతి లోపల ఇది ఆర్థికపరమైన చర్య చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. నెక్స్ట్, ఉపాధి అవకాశాల కల్పన, ఉద్యోగ అవకాశాల కల్పన. అవకాశాలను ఎక్కువగా కల్పించినట్టయితే ఉద్యోగస్తులైనటువంటి ఎవరైతే దంపతులు ఉంటారో వాళ్లకు వాళ్ళ ఉద్యోగం లోపల నిరంతరం నిమగ్నమై ఉండడం వల్ల వాళ్లకు ఎక్కువ పిల్లలు మరియు ఆర్థిక భారంగా మరియు వాళ్ళను మెయింటైన్ చేసేటువంటి సమయం లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా పరిమిత కుటుంబానికి, ఒకరు లేదా ఇద్దరు అనేటువంటి కుటుంబానికే ఎక్కువ విలువనివ్వడం జరుగుతుంది. ఇది ఉపాధి అవకాశాల కల్పన కూడా ఎప్పుడైతే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో వాళ్ళు మెరుగైన జీవనం కోసం, వాళ్ళ పిల్లల యొక్క భవితవ్యాన్ని తీర్చిదిద్దడం కోసం ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా పరిమిత కుటుంబాలకు ఎక్కువగా ప్రాధాన్యత చూపడం జరుగుతుంది. నెక్స్ట్, సమానత్వంతో కూడుకున్నటువంటి ఆదాయ పంపిణీ. ఆదాయ పంపిణీ లోపల అసమానతలను తొలగించి ఆదాయ పంపిణీ అనేటువంటి సమత్వంతో కూడుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే పేదరికాన్ని కొద్ది వరకు నిర్మూలించవచ్చు. పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువ పిల్లలను ఆర్థికపరమైనటువంటి ఆస్తిగా పరిగణిస్తారు. ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క కుటుంబాన్ని పెంచుకుంటారు. అట్లా కాకుండా వాళ్ళకు ఆదాయ పంపిణీ లోపల అసమానతలను తొలగించి వ్యక్తి యొక్క ఆదాయం ఎప్పుడైతే మెరుగుపడుతుందో జీవన ప్రమాణ స్థాయి అనేటువంటిది పెరుగుతుంది. జీవన ప్రమాణ స్థాయి పెరగడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మరియు వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికి, పేదరికం పూర్తిగా నిర్మూలించుకోవడానికి, తద్వారా జనాభా పెరుగుదలను అరికట్టడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఇవన్నీ కూడా
కూడా ఆర్థిక పరమైనటువంటి చర్యలు. జనాభా పెరుగుదల నివారణ చర్యల లోపల ముఖ్యంగా ఇవి ఆర్థిక పరమైన చర్యలు. నెక్స్ట్ సాంఘిక చర్యలు. సాంఘిక చర్యలు కనుక చూసుకున్నట్టయితే విద్య అనేటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ పారద్రోలడానికి విద్య ఒక ఆయుధం లాగా పనిచేస్తుంది. విద్యావంతులైనటువంటి స్త్రీ పురుషులు ఆధునీకరణను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళు ఎక్కువగా చిన్న కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. దేశం యొక్క జనాభా పెరుగుతూ పోవడం వల్ల, కుటుంబాల యొక్క సంఖ్య పెరుగుతూ పోవడం వల్ల, కుటుంబంలో గల వ్యక్తుల పిల్లల సంఖ్య పెరుగుతూ పోవడం వల్ల దాని యొక్క ఆర్థిక భారం కుటుంబం పైన, దేశం పైన ఏ విధంగా పడుతుంది, దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమిటి అనేటువంటి అంశాలను విద్యావంతులైనటువంటి స్త్రీ పురుషులు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి విద్య అనేటువంటి సమాజంలో ఉన్నటువంటి ఎటువంటి రుగ్మతలనైనా పారద్రోలడానికి మొదటి ఆయుధంగా పనిచేయడం జరుగుతుంది. విద్య ద్వారా కుటుంబ నియంత్రణను అదుపులో ఉంచి తద్వారా జనాభా పెరుగుదలను నివారించవచ్చు. నెక్స్ట్ స్త్రీల యొక్క హోదా. 2011 లెక్కల ప్రకారం మన భారతదేశం లోపల అక్షరాస్యత శాతం చూసుకున్నట్టయితే చాలా తక్కువ, 74% మంది అక్షరాస్యత రేటు. ఇందులోపల స్త్రీల అక్షరాస్యత కేవలం 65% మాత్రమే ఉంది, పురుషులది 82%గా ఉంది. సో దీన్ని మనం చూసినట్టయితే ఏమైంది, స్త్రీ పురుషుల మధ్య ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల లోపల అభివృద్ధి లోపల తేడాలు ఉన్నాయి. ఈ తేడాలను పూర్తిగా నివారించాలి. స్త్రీకి ప్రథమ స్థానం ఇవ్వాలి. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం చక్కబడుతుంది, తద్వారా దేశం చక్కబడుతుంది. ఈజీగా ఆధునీకరణను అర్థం చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి స్త్రీల యొక్క అక్షరాస్యత రేటును పెంచినట్టయితే ఉద్యోగస్తులైనటువంటి స్త్రీలు ఎక్కువగా వాళ్ళ పని లోపల నిమగ్నమై పిల్లలను భారంగా, అంటే 1 లేదా 2 పిల్లలు మాత్రమే వాళ్ళు దానికి ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. పెద్ద కుటుంబం వల్ల వచ్చేటువంటి నష్టాలు వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి చిన్న కుటుంబాలకే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సమాజం లోపల ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో స్త్రీల యొక్క హోదా పెరిగినట్టయితే కుటుంబం జనాభా పెరుగుదలను మనము కంట్రోల్లో ఉంచడానికి ఒక అవకాశంగా ఇది చెప్పవచ్చు. నెక్స్ట్ వివాహ వయస్సు. వివాహ వయస్సు చూసినట్టయితే స్త్రీల యొక్క వివాహ వయస్సు 18 సంవత్సరాలు, పురుషుల యొక్క వివాహ వయస్సు 22 సంవత్సరాలు ఉండే. 2000 నూతన జనాభా విధానం ప్రకారం, అమెండ్మెంట్ ప్రకారం వివాహ వయస్సును, పురుషుల యొక్క వివాహ వయస్సును 25 సంవత్సరాలు, స్త్రీల యొక్క వివాహ వయస్సును 22 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఇలా వివాహ వయస్సును పెంచడం వల్ల ప్రత్యుత్పత్తి రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి తద్వారా జనాభా పెరుగుదలను అందుబాటులో ఉంచుకోవచ్చు. జనాభా పెరుగుదలను నియంత్రణ లోపల ఉంచుకోవడానికి వివాహ వయస్సును పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవి సాంఘిక చర్యలు. విద్య, సమాజంలో స్త్రీల యొక్క హోదా, నెక్స్ట్ వివాహ వయస్సు. తర్వాత కుటుంబ నియంత్రణ పథకాలు. మొట్టమొదటి ప్రభుత్వ సాధనాల ద్వారా ప్రచారంను కొనసాగించడము. భారతదేశం లోపల గ్రామీణ జనాభా ఎక్కువ, అందులో కొద్దిగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. ఆ నిరక్షరాస్యత లోపల స్త్రీల శాతం ఎక్కువగా ఉంది. కాబట్టి వివిధ ప్రచార సాధనాలను, రేడియోలు, టెలివిజన్స్, న్యూస్ పేపర్స్ ద్వారా, వివిధ రకాల ప్రసార సాధనాల ద్వారా చిన్న కుటుంబం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటివి, పెద్ద కుటుంబం వల్ల జరిగేటువంటి ఆర్థిక భారం ఏ విధంగా ఉంటుంది, పిల్లల భవిష్యత్తుపై దాని యొక్క ప్రభావం ఏ విధంగా పడుతుంది, దేశం మీద ప్రభావం ఏ విధంగా పడుతుంది అనేటువంటి అంశాలను వివిధ రకాల ప్రభుత్వం ఏవైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ మీడియా ద్వారా, ప్రచార సాధనాల ద్వారా ప్రచారం చేసి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లోకి అందుబాటులో ఉంచినట్టయితే కూడా జనాభా పెరుగుదలను నియంత్రణ లోపల ఉంచవచ్చు. తర్వాత ప్రోత్సాహకాలు, నిరుత్సాహకాలు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఎవరైతే అవలంబిస్తారో, కుటుంబ నియంత్రణ పద్ధతులను కానీ దానిలో ఉన్నటువంటి అంశాలను కానీ విధిగా ఎవరైతే వాటిని పాటిస్తారో వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వడము, పాటించని వాళ్లకు నిరుత్సాహకాలు ఇవ్వడం అనేటువంటి పద్ధతి కూడా పెరుగుదలను, జనాభా పెరుగుదలను
నియంత్రణలో ఉంచడానికి ఒక అంశంగా చెప్పవచ్చు. నెక్స్ట్ కుటుంబ నియంత్రణ కేంద్రాలు. ప్రాథమిక చికిత్సా కేంద్రాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల ధర ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మరియు ఉచిత మందుల పంపిణీ మరియు దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా కూడా జనాభా పెరుగుదలను నియంత్రణ లోపల ఉంచవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా పరిశోధన, కొత్త కొత్త అంశాలను ప్రవేశపెట్టడము. పరిశోధన పైననే ఆధునీకరణ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది కాబట్టి కుటుంబ నియంత్రణను కంట్రోల్లో ఉంచుకోవడానికి పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఈ జనాభా పెరుగుదలను పూర్తి స్థాయిలో గల నియంత్రణలో ఉంచడానికి ఎటువంటి పద్ధతులను అవలంబించాలి, ఏ కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టాలి అనేటువంటి పరిశోధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆధునికర ఉన్నటువంటి వైద్య విజ్ఞానం కావచ్చు, ఇంకా కొత్త కొత్త పథకాల రూపకల్పన కావచ్చు, వీటన్నింటినీ పూర్తి స్థాయి లోపల ప్రచారంలోకి తీసుకువచ్చి వాటిని అమలు పరిచినట్టయితే జనాభా పెరుగుదలను కొద్దిగా నివారించవచ్చు. జనాభా పెరుగుదల నివారణ లోపల ముఖ్యంగా ఆర్థిక చర్యలు, సాంఘిక చర్యలు, కుటుంబ నియంత్రణ పథకాలు. ఆర్థిక చర్యల లోపల పారిశ్రామిక విస్తరణ మరియు నాగరీకరణను అభివృద్ధి చెందడము. నెక్స్ట్ ఉపాధి అవకాశాల కల్పన, సమత్వంతో కూడుకున్నటువంటి ఆదాయ పంపిణీ, పేదరిక నిర్మూలన, ఇవి ఆర్థిక చర్యలు. సాంఘిక చర్యలు చూసుకున్నట్టయితే విద్య, స్త్రీల యొక్క హోదా, నెక్స్ట్ వివాహ వయస్సు, ఈ మూడు సాంఘిక చర్యలు. నెక్స్ట్ కుటుంబ నియంత్రణ పథకాలను చూసుకున్నట్టయితే ప్రభుత్వ సమాచార పథకాల ద్వారా వివిధ రకాల ప్రచార సాధనాల ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. నెక్స్ట్ ప్రోత్సాహకాలను, నిరుత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించడము. కుటుంబ నియంత్రణ కేంద్రాలను వివిధ ప్రాంతాల లోపల స్థాపించి ఉచిత వైద్య సదుపాయాలను మరియు ఉచిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను అందుబాటులోకి తీసుకురావడం. నెక్స్ట్ పరిశోధన, కొత్త కొత్త పథకాలు మరియు కొత్త కొత్త వైద్య విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు వాటిని ప్రచారం చేయడము, ఇవి కుటుంబ నియంత్రణ పథకాలు. ఈ మూడు అంశాలను నియంత్రణలో ఉంచుకున్నట్టయితే జనాభా పెరుగుదలను అరికట్టవచ్చు. జనాభా పెరుగుదలను అరికట్టకపోతే ఏమవుతుంది అని అంటే దాదాపుగా ఆర్థిక వ్యవస్థలో సాంఘికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా అభివృద్ధి కుంటుపడుతుంది. దాని యొక్క భారము దేశ పురోభివృద్ధి పైన, ఆర్థిక అభివృద్ధి పైన ఎక్కువగా ఉంటుంది. ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అంటే వనరులు ఎంత ముఖ్యమో, మానవ వనరులు ఎంత ముఖ్యమో ఆ దేశం యొక్క జనాభా కూడా అంత ప్రభావం ఉంటుంది. కాబట్టి జనాభా పెరుగుదలను నియంత్రణలో ఉంచుకున్నట్టయితే దేశము పురోభివృద్ధిని సాధించగలుగుతుంది. ఇది 10 మార్కుల ప్రశ్న. రేపటి క్లాస్ లోపల మళ్ళీ ఇంకొక 10 మార్కుల ప్రశ్న గురించి మనం చెప్పుకుందాం.